హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు మనకి మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మన అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే రేపు నుంచి అయితే జమ చేయనున్నట్లు మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఏ జిల్లాలలో రేపు మనకి ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నారో రేపటి నుంచి అన్న వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకనైతే కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో ఇక ఆ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. మన తెలంగాణలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అసలు జమ చేస్తారా, జమ చేయరా అన్న వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని ఇక్కడ స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రెండోది, ఎవరైతే మహిళలు ఉన్నారో తెలంగాణలో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకి ఒక్కొక్క మహిళకి ఇంటింటా ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ పథకం డబ్బులను కూడా రిలీజ్ చేయలేదు. ఇక ఈ 3 అప్డేట్స్ అనేది కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ జిల్లాలలో నుండి జమ చేస్తున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు విధంగానే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల అమల్లోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి నిధులు లేకపోవడం ద్వారా వెనుకంజ వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఆర్థిక శాఖ నుంచి డబ్బులనైతే తీసుకోవడం జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు రాబోతున్నటువంటి జూలై నెల లేదంటే ఆగస్ట్ నెల, ఈ జూన్ నెల చివరాఖరులోపు ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో ఏదైతే డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త అర్హతల జాబితాల్లోకి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రానున్నటువంటి మరో 2 నెలలలో కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్రంలోనైతే పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా అప్పటి నుంచే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మూడోది చూసుకున్నట్లయితే మే నెలకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెల జూన్ నెల 29, 30 తారీఖు నుంచి మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.